హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 79. ఇప్పుడు తెలుస్తోంది, బాయ్ ఫ్రెండ్ వేరే హస్బెండ్ వేరే కదా డాడీ. ఇప్పటికే అభి అంటే ఇంకా ఇష్టంగానే ఉంది, కానీ తను చేసిన పనులు తలుచుకుంటే మాత్రం మనసుకి చాలా కష్టంగా ఉంది డాడీ అంది సియా ఏడుస్తూ. ప్లీజ్ బేబీ, అయిపోయినదేదో అయిపోయింది. అయిపోయిన దాన్ని తలుచుకుని బాధపడకు. అభి కూడా నిన్ను ఇష్టపడే చేసుకున్నాడు కదా. చూద్దాం, కొద్ది రోజులు దూరంగా ఉంటే తను నీకు దగ్గరవుతాడేమో. కూతుర్ని ఓదార్చడానికి అలాంటి మాటలు అంటున్నాడు, కానీ తివారీకి అభి మీద అస్సలు నమ్మకం లేనేలేదు. అనుకున్నట్టుగానే పర్ణికకి సర్ప్రైజ్ ఇవ్వాలని కాల్ చేయకుండానే వెళ్లటానికి రెడీ అయిపోయాడు తపస్వి. కపిలకి గోవర్ధన్కి తల్లి వినకుండా 100 జాగ్రత్తలు చెప్పాడు. ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటకు వెళ్లకుండా సెక్యూరిటీని టైట్ చేశాడు. అప్పుడే కరెక్ట్గా మరియా కాల్ చేసింది తపస్వికి. ఇదేంటి, ఎప్పుడూ నేను కాల్ చేయటమే కానీ తన నుంచి ఇప్పటి వరకు నాకు కాల్ రాలేదు. ఒకవేళ అభి ఏదైనా స్టెప్ తీసుకున్నాడా అని టెన్షన్గా అనిపించింది తపస్వికి. కాల్ లిఫ్ట్ చేస్తే ఏం వినాల్సి వస్తుందో అని కంగారు పడ్డాడు. రౌండ్స్ ముగించుకుని వచ్చి చైర్లో కూర్చున్న పర్ణికకి అరుణ్ నుంచి వస్తున్న కాల్ని రిసీవ్ చేసుకుంది. హాయారు, ఎలా ఉంది? చాలా రోజులైంది. హెల్త్ ఎలా ఉందే అంది కాస్త అలసటగా. ఏమంటున్నాడు నీ బేబీ అంది అంతలోనే. అత్తని చూడాలని ఉంది అంటున్నాడు. ఎప్పుడు వస్తావు అని అడిగింది అరుణ. ఆహా, అప్పుడే నేను అత్తనని తెలిసిపోయిందా వాడికి? ఇప్పట్లో వచ్చేది లేదని చెప్పు నీ కొడుక్కి. ఎలా ఉన్నారే నాన్న తమ్ముడు, బావున్నారా అంది. తమ్ముడు గురించి తండ్రి గురించి అడుగుతున్నప్పుడు పర్ణిక గొంతులో బాధ స్పష్టంగా తెలిసింది అరుణకి. నువ్వు వాళ్ళ గురించి అడుగుతావు, కానీ వాళ్ళెప్పుడు నిన్ను గుర్తు చేసుకోరు. బానే ఉంటారులే. నేను కూడా అటువైపు వెళ్ళటం మానేశాను. పిన్ని లేకపోయిన తర్వాత నాకు మాత్రం ఏం పని ఉంది చెప్పు అటువైపు వెళ్ళటానికి అంది అరుణ. అది నిజమేలే, వెళ్ళినా నిన్ను పట్టించుకునేవారు ఎవరు అంది. పర్ణి, రేపు నీ పుట్టినరోజు గుర్తుందా అని అడిగింది. గుర్తుంచుకొని ఏం చేయమంటావారు? మామయ్య ఉంటే ఒక రకంగా ఉండేది. అమ్మ దగ్గర ఉన్నప్పుడు చాలా బాగుండేది. ఈరోజు నీ పుట్టినరోజుని చాలా హంగామా చేసేది. ఆ రోజులు మళ్ళీ రావులే ఇక. అమ్మ దగ్గర నుంచి దూరం వచ్చేశాక కూడా ఎవ్రీ ఇయర్ ఫోన్ చేసి ఎన్ని జాగ్రత్తలు చెప్పేదో. కొత్త బట్టలు వేసుకోమనేది, తలంటు స్నానం చేయమనేది. అమ్మంటే ఆ అభిమానమే వేరు. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే ఏదో అలా గడిచిపోతుందిలే అన్నట్టుంది. ఏవో పనుల్లా బిజీగా గడిపేస్తున్నాను గాని చాలా లోన్లీగా అనిపిస్తుందే, దిగులుగా అంది. పర్ణిక మాటల్లో దిగులు, బాధ ఆరు మనసుని తాకింది. నిజమేనే, పిన్నికి ఎప్పుడూ నీధ్యాసే. సరే కాని ఆలం రాలేదా? పోనీ నువ్వైనా వెళ్ళలేకపోయావా? వాళ్ల మదర్కి యాక్సిడెంట్ అయిందని పేపర్లో చూశాను అంది అరుణ. నేను వెళ్ళి ఒకసారి పలకరించి వచ్చానులే. బిజీ కదా, నేను మళ్ళీ వెళ్ళలేకపోయాను అంది. ఇద్దరూ సరదాగా కాసేపు గడిచిపోయిన రోజులన్నీ గుర్తు చేసుకున్నారు. రేపు కాల్ చేస్తాను. అమ్మ లేదని దిగులుగా ఉండకు, హ్యాపీగా ఉండు. అమ్మ చెప్పినట్టే అనుకో. కొత్త బట్టలు వేసుకో. వీలైతే గుడికి వెళ్ళిరా అంది అరుణ. ఆరు, ఇంకా ఈ పుట్టినరోజులు అవసరమంటావా చెప్పు నాకు. అదిగో అలాంటి మాటలే వద్దని అంటున్నాను. జాగ్రత్త. రేపు మళ్ళీ కాల్ చేస్తాను. లోన్లీగా మాత్రం ఫీల్ అవ్వకు. ఎంతమంది ఉన్నా అమ్మని నేను తీసుకురాలేకపోవచ్చు, కానీ నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను మనస్ఫూర్తిగా అంది అరుణ. పర్ణికతో పాటు తన డ్యూటీ పూర్తి చేసుకుని అక్కడే రిలాక్స్గా ఓ పక్క కూర్చున్న మరియాకి కొన్ని మాటలు క్లియర్గా వినపడి, ఓహో, డాక్టర్ గారు పుట్టినరోజా రేపు అనుకుంది. వెంటనే బయటికి ఏదో పని ఉన్నట్టుగా వచ్చి ఆలంకి కాల్ చేసింది. ఇదేంటి, ఎప్పుడు నేను కాల్ చేయటమే గాని తన నుంచి ఇప్పటి వరకు కాల్ రాలేదు. అభి టెన్షన్ తీసుకున్నాడా, ఏదైనా స్టెప్ వేశాడా అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేస్తే ఏం వినాల్సి వస్తుందో అని కంగారు పడుతూనే ఏమైందో అనే కంగారులో ఏదైతే అదే అయ్యిందని వెంటనే లిఫ్ట్ చేశాడు కాల్ని తపస్వి. ఆలం సార్, బాగున్నారా అంది మరియా. మరియా, కాల్ చేశావు, ఎనీథింగ్ సీరియస్? పర్ణికి ఎలా ఉంది అన్నాడు చిన్నపాటి కంగారుతో. అయ్యో, అదేం లేదు సార్. డాక్టర్ గారు బాగానే ఉన్నారు. మీకు ఒక చిన్న న్యూస్ తెలుసో లేదో చెప్పాలని కాల్ చేశాను అంది. ఏంటి, చెప్పు విషయం అన్నాడు. సార్, రేపు డాక్టర్ గారికి బర్త్డే అట, మీకు తెలుసా అంది. అవునా? నిజంగా నాకు తెలియదు. మంచి గుడ్ న్యూస్ చెప్పావు. నేను అక్కడికే బయలుదేరుతున్నాను. ముందు నీకే కాల్ చేయాలని అనుకున్నాను. మీ డాక్టర్ గారు డ్యూటీలేంటో చెప్తావా అంది. డాక్టర్ గారికి ఇవాళ నైట్ డ్యూటీలో ఉంటారు సార్. రేపు మార్నింగ్ 4:30కి డ్యూటీ అయిపోతుంది అంది.
అది సరే గాని పరీ బర్త్డే అని నీకెలా తెలుసు అని అడిగాడు డౌట్గా. కాసేపటి క్రితమే డాక్టర్ గారి ఫ్రెండ్ కాల్ చేశారు సార్. 6 అంటూ మాట్లాడారు డాక్టర్ గారు. పాపం మా డాక్టర్, అమ్మ కూడా లేదు. ఈ సంవత్సరం చాలా బాధగా ఉన్నారు. ఉంటే నన్ను తప్పకుండా ప్రతిసారి విష్ చేసేది అని బాధపడుతున్నారు. నిజంగా మీరు వస్తున్నారు సార్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా రండి. మీరు రూమ్కి వెళ్ళొద్దు, డైరెక్ట్గా మొన్న వచ్చినట్టు ఓపీ దగ్గరికి వచ్చేయండి అంది మరియా. అవన్నీ నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ మరియా, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అన్నాడు తపస్వి సంతోషంగా. అయ్యో సార్, మీకు తెలుసో లేదో అనుకున్నాను. అందుకే నాకు తెలిసింది ఏదైనా సరే మీకు చెప్పాలనిపించి చేశాను. ఉంటాను సార్ అని పెట్టేసింది మరియా. పర్ణికని ఎలా మీట్ అవ్వాలా అని, ఆమెను ఎలా సంతోషంగా ఉంచాలా అని ఆలోచిస్తున్నాడు తపస్వి. రేపు నైట్కి వచ్చేస్తా అని కపిలకి 100 జాగ్రత్తలు చెప్పి కావేరి దగ్గరికి వెళ్ళి, అమ్మా, అర్జెంటుగా చిన్న పని మీద బయటకు వెళ్లాల్సి వస్తోంది. నీకు సాయంగా గోవర్ధన్, కపిల ఇద్దరూ ఉంటారు. ఇల్లు దాటి బయటకు వెళ్ళవు కదూ అన్నాడు. ఎక్కడికి వెళ్ళను నాన్న, నువ్వు ధైర్యంగా వెళ్ళిరా అని. ఎప్పుడొస్తావు కన్నా అంది కొడుకు చేతిని గట్టిగా పట్టుకొని చెంప మీద చేయి వేసి నిమురుతూ అడిగింది. రేపు నైట్కి మళ్ళీ వచ్చేస్తాను, జాగ్రత్త అన్నాడు. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా అంది కావేరి. థ్యాంక్ యూ అమ్మా, టెన్షన్ పెట్టకు నన్ను అంటూ నుదుటి మీద ప్రేమగా చిన్న ముద్దు పెట్టుకున్నాడు. కావలసిన షాపింగ్ చేసుకుని ఆగమేఘాల మీద సంతోషంగా పరీ దగ్గరికి బయలుదేరాడు తపస్వి. తెల్లవారి 4 గంటలు అయిపోయిన తర్వాత, డాక్టర్ ఇంటికి వెళ్ళండి మీరు అంది మరియా. యానింగ్స్ వస్తుంటే ఆపుకొని ఒక్కసారి మొత్తం రౌండ్స్ వేసి అంతా ఓకే అని చెప్పి బయటకు వచ్చేస్తుంటే, హ్యాపీ బర్త్డే డాక్టర్ అని విష్ చేసింది మరియా. ఓ థ్యాంక్ యూ మరియా, నీకు కూడా తెలుసా నా బర్త్డే ఎప్పుడో అంది. సారీ డాక్టర్, వినాలని అనుకోలేదు. నిన్న మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా విన్నాను అంది. ఇట్స్ ఓకే, ఇందులో సీక్రెట్ ఏం లేదులే. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చింది. ఒంటరిగా అనిపించింది పరీకి. ఈరోజు నా పుట్టినరోజు. ఎక్కడున్నావమ్మా? ఎక్కడున్నా నువ్వు నన్ను దీవిస్తూనే ఉంటావని తెలుసు. మావయ్య బ్లెస్ మీ అనుకుంది ముకుందను తలుచుకుని. స్కూటీ తీయాలని అనిపించక ఆ తెల్లవారుజాము చలిని అనుభవిస్తూ 2 చేతులు భుజాల చుట్టూ వేసుకొని మెల్లగా నడక మొదలుపెట్టింది. ఒంటరి అడుగులు చురుకుగా, ఒక్కొక్కసారి అలజడిగా పడుతున్నాయి. తపస్వికి ఈరోజు నా బర్త్డే అని తెలియదు. ఫోన్ చేస్తే పుట్టినరోజని చెప్పాల్సి వస్తుందేమో. నేను ఫోన్ కూడా చేయలేదు. నా పుట్టినరోజని నేనే చెప్పుకొని నేనే విష్ చేయించుకోవడం అవసరమా? తెలిసిన రోజే తెలుస్తుందిలే. చెప్పకుండా వచ్చేస్తే ఎంత కోపం వచ్చిందో అయ్యగారికి అనుకుంది. విశాలమైన దారిలో వచ్చేపోయేవారికి సెక్యూరిటీగా కాపలా కాస్తున్నట్టు అటూ ఇటూ చెట్లు నిటారుగా నిలబడి ఉన్నాయి. కొద్ది కొద్దిగా మంచు చీల్చుతోంది, కానీ ఇంకా ఎక్కువగానే పడుతోంది. చెట్ల కింద నుంచి నడుస్తుంటే కొమ్మల మీద రాత్రి పడిన మంచు అప్పుడప్పుడు జారి పడుతుంటే ఒళ్ళంతా జివ్వమంటోంది. నడుస్తున్నదల్లా ఆగి ఒక్కసారిగా ఎగిరి అల్లరిగా కొమ్మను విదిలించింది. వర్షపు చుక్కల్లా మంచు బిందువులు మీద పడేసరికి కిలకిలా నవ్వింది. ఆ నిశ్శబ్దంలో దూరంగా నించొని పర్ణిక రాకని గమనిస్తున్న తపస్వికి ఆ నవ్వు చిత్రంగా చుట్టుపక్కలంతా ప్రతిధ్వనించినట్టు అనిపించి గుండెల్లో గంట కొట్టింది. అతని చేతిలో ఉన్న డిజిటల్ కెమెరా ఫోటోలు తీసుకుంటూ పోతోంది. హుషారుగా జిగ్జాగ్గా పరుగులు పెడుతూ దారికి ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మల్ని విదిలిస్తూ ముందుకు వస్తోంది పర్ణిక. చుట్టూ ఏం జరుగుతుందో, ఎవరున్నారో అస్సలు గమనించనే లేదు. కొమ్మను విదిలించి టుడే ఈజ్ మై బర్త్డే, బ్లెస్ మీ ఫ్రెండ్స్ అని గిరగిరా తిరుగుతూ ఎవరినో గుద్దుకొని పడబోతున్న తనని పదిలంగా ఎవరి చేతిలో పట్టుకున్నట్టు అనిపించి కళ్ళు విప్పి చూసేసరికి ఎదురుగా తపస్వి కనిపించాడు. ఒక్క నిమిషం అలాగే చూసి, నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తావేంట్రా నువ్వు, క్షణంలో కలలోకి తీసుకెళ్ళిపోతావు అంటూ, అయినా కూడా ఇలా కూడా నువ్వు నాకు చాలా నచ్చేస్తున్నావు అని 2 చేతులు మెడ చుట్టూ వేసి ఒక్క క్షణం తపస్వి గుండెల మీద తలానించి కళ్ళు మూసుకుంది. అంతలోనే పోరా అంటూ దూరంగా తోసేసి వెళ్ళిపోబోయింది. పర్ణిక అలా దగ్గరగా ఉంటే తపస్వికి మనసంతా గార్డెన్లో ఎగురుతున్న బటర్ఫ్లైస్లా అయిపోయింది. పర్ణికను దూరంగా వెళ్ళిపోనివ్వకుండా నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు. పర్ణిక చిలుపుగా కాసేపు తపస్వి చేతుల మధ్య ఉయ్యాలలూగింది. నిద్రలేమితో కాస్త ఎర్రబడ్డ కళ్ళు, చెదిరిన జుట్టు, చిలిపిగా అల్లరి చేస్తూ చిన్నపిల్లల్లా అలా వయ్యారాలు పోతుంటే చాలా ముద్దుగా అనిపించింది. అంతలోనే ఆలం చేతులను విదిలించేసుకుని ముందుకు పరుగుపెట్టింది. పరీని వదిలి చేతులు 2 కట్టుకొని అలాగే చూస్తున్నాడు తపస్వి.
తపస్విని దాటుకొని మళ్ళీ కొమ్మలు విదిలించుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. దూరం అయిపోతున్న పర్ణికను చూసి, ఓయ్ బుజ్జమ్మ, బర్త్డేకి విషెస్ చెప్పడానికి వచ్చాను అన్నాడు. వెనక్కి తిరిగి చూసి, కలలో మాత్రమే కనిపిస్తావు అనుకున్నాను, మాటలు కూడా వినిపిస్తున్నాయి అంది నవ్వుతూ. అయినా నా పిచ్చిగాని, నేను ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తావా ఏంటి? నా బర్త్డే ఎప్పుడో నీకు తెలియదు కదా. సరే, ఇది కలే అనుకుందాం. నిజంగా నువ్వు నా కళ్ళ ముందుంటే బుజ్జి పాపాయికి ఒక ముద్దు ఇవ్వాలిగా. ఒక ముద్దిచ్చి స్ట్రాంగ్గా చెప్పు, ఇది నిజమని నమ్ముతాను అంది వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ. మళ్ళీ అంతలోనే కళ్ళు మూసుకొని తపస్విని గుర్తు చేసుకుంటూ, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు హ్యాండ్సమ్ అంది బయటికే. అంతలోనే తన మీద జలజల ఎక్కువ మంతిముత్యాలు రాలినట్టు అనిపించి ఒకసారి పైకి చూసుకుంది. ఒక్క కొమ్మ మాత్రం కదులుతూ ఉన్నట్టు అనిపించి ఆ కొమ్మ కదలటాన్ని తన మీద అంత మంచు పడిందేమో అనుకొని ఎదురుగా ఉన్న తపస్విని చూడనేలేదు. వెళ్ళిపోయావా? నాకు తెలుసు, నేనిక్కడ, నువ్వెక్కడో అంది చేతులు తిప్పుతూ. దూరంగా మంచు తెరలో ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది. ఒక్క క్షణం గుండె జల్లుమంది. మరొక 2 అడుగులు ముందుకు వేసింది. చూడగానే గుర్తుపట్టింది. తపస్వి అంది. అవునా కాదా? నేను కలగంటున్నానా? కనీసం కాల్ కూడా చేయకుండా వస్తాడా? ఎందుకు వస్తాడు? రాడు. వాడి ఆలోచనలో ఉన్నాను కాబట్టి నాకు అలా అనిపిస్తుందేమో అని మెల్లగా నడుచుకుంటూ ఏదో కలల ప్రపంచంలో ఉన్నట్టు వెళ్ళి తపస్వి ముందు నిలిచింది. తపస్వికి అర్థమైపోయింది. తను వచ్చింది నమ్మడం లేదు. తన ముందు నిలబడి పెద్ద పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా చూస్తున్న పర్ణికను చూసి ఏం చేస్తుందో చూద్దాం అని ఊరుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.